Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. National Technology Day. Every year 11th May ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ టెక్నాలజీ డేగా అబ్జర్వ్ చేస్తుంది, నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేస్తుంది. ఈ ఇయర్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అట్లాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రెండు కలిసి ఒక కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ కాన్ఫరెన్స్కి ఇచ్చిన టైటిల్ రీస్టార్ట్. Restart stands for rebooting the economy through science, technology, and research translations. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ మే 11th రోజునే ఎందుకు నేషనల్ టెక్నాలజీ డేగా అబ్జర్వ్ చేస్తారన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. టెక్నాలజీ డెవలప్మెంట్ పరంగా చూసినప్పుడు ఇండియాలో మే 11th అనే డేట్కి సిగ్నిఫికెన్స్ ఉంది. మే 11th 1998లో ఇండియా రాజస్థాన్లోని పోఖ్రాన్లో శక్తి-1 టైటిల్ తోటి న్యూక్లియర్ టెస్ట్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. అదే రోజున దేశీయంగా డెవలప్ చేసినటువంటి హన్సా-3 అనే ఎయిర్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. మే 11th ఉన్నటువంటి మరొక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, త్రిశూల్ అనేటువంటి మిజైల్కి సంబంధించిన ఫైనల్ టెస్ట్స్ని కూడా అదే రోజు కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్గా. సో ఈ నేపథ్యంలో 1999 నుంచి ఎవ్రీ ఇయర్ మే 11th నేషనల్ టెక్నాలజీ డేగా అబ్జర్వ్ చేస్తున్నాము. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంటుంది. సో ఇప్పుడు నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ఇవాల్టి ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. అభ్యున్నతికి నిచ్చెన టైటిల్తో వచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో వరల్డ్ వైడ్గా టెక్నాలజీ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుంది అన్నది ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఇదే ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. కరోనా వైరస్ ప్రబలిన ఈ టైంలో టెక్నాలజీ యొక్క రోల్ ఒకసారి చూస్తే వేరియస్ ఫీల్డ్స్లో మనకి టెక్నాలజీ రోల్ కనిపిస్తుంది. వీటిని 1 by 1 మనము డిస్కస్ చేద్దాము ఆర్టికల్లో మెన్షన్ చేసిన విధంగా. ముందు ఆన్లైన్ ఎడ్యుకేషన్ని తీసుకుంటే ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అందరూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గవర్నమెంట్స్ కూడా వీటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ టెలివైద్యము. ఆసుపత్రుల్లో ఎక్కువ మంది ఒకేసారి వెళ్తే, పేషెంట్స్ ఒకేసారి వెళ్తే కరోనా వైరస్ వ్యాప్తి కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికోసం టెలివైద్యం, టెలిమెడిసిన్ని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఇది కరోనా నేపథ్యంలోనే కాదు, మామూలుగా చూస్తే కూడా జనాభాతో పోల్చినప్పుడు డాక్టర్ల సంఖ్య ఎక్కడైతే తక్కువగా ఉంటుందో ఆ దేశాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది టెలిమెడిసిన్. అట్లాగే కరోనా టైంలో కనిపిస్తున్నటువంటి టెక్నాలజీ పరంగా కనిపిస్తున్నటువంటి మరొక అంశము రోబోలు, డ్రోన్ల యొక్క వినియోగం పెరిగింది. ఆసుపత్రులను శుభ్రపరచడానికి అట్లాగే పేషెంట్స్కి ఆహారం అందించడానికి కూడా రోబోల్ని వినియోగిస్తున్నారు. ఇక డ్రోన్ల విషయానికి వస్తే కరోనా సోకిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వ ఏజెన్సీలు ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. చైనా లాంటి దేశంలో చూస్తే కామర్స్ సంస్థలు కూడా ఆన్లైన్ షాపింగ్ చేసిన వారికి రోబోలు అట్లాగే డ్రోన్లతోటి సరుకుల్ని డెలివరీ చేస్తున్నారు. వీటితో పాటు మందుల ఆవిష్కరణలో కూడా ఈ టెక్నాలజీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. COVID-19కి మందులు కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు మన దేశంలో కనుక చూస్తే ఈవెన్ కరోనా సోకిన పేషెంట్ ఎవరెవరిని కలిసారో తెలుసుకోవడానికి కూడా ఒక యాప్ని ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది టెక్నాలజీ కారణంగానే ఇది సాధ్యమైంది. ఆ యాప్ పేరు ఆరోగ్య సేతు. ఇది మీరు ఇప్పటికే న్యూస్లో చూస్తున్నారు. సో మన దగ్గర ఆరోగ్య సేతు ఎట్లా అయితే ఉందో అట్లాగే వేరే వేరే దేశాలు వేరే వేరే పేర్లతో యాప్స్ని డెవలప్ చేసుకున్నాయి. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్లనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఎమర్జింగ్ ఇష్యూ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ ఎంటిటీస్ కానివ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్కి ప్రిఫర్ చేస్తున్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ, 5G, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ వంటి 4వ పారిశ్రామిక విప్లవ సాంకేతికతలు అంటే
ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీస్ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంటే కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా సామాజిక సంబంధాలని గానివ్వండి, అట్లాగే వ్యాపారాన్ని నిర్వహించే విధానాన్ని గానివ్వండి, అంటే బిజినెస్ మేనేజ్‌మెంట్‌ని గానివ్వండి, ఉద్యోగాన్ని నిర్వహించే విధానాన్ని గానివ్వండి, అట్లాగే వైద్యము, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన సేవల్ని గాని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి. సో, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్‌లో డిస్కస్ చేసిన అంశాలన్నీ ఇండివిడ్యుయల్‌గా రోజు న్యూస్ పేపర్‌లోను, న్యూస్ ఛానెల్స్‌లోను మనం అబ్జర్వ్ చేస్తున్నవే. కాకపోతే ఎప్పుడైతే వీటిపైన టెక్నాలజీ రిలేటెడ్ ఒక ఆర్టికల్ రాయాల్సొస్తుందో, ఒక ఎస్సే రాయాల్సొస్తుందో, అప్పుడు ఇవన్నీ ఎట్ ఏ టైమ్ మనకి గుర్తుకొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో, అందుకోసమే వీటిని డిస్కస్ చేశాము. కోవిడ్-19 రిలేటెడ్‌గా టెక్నాలజీ ఎట్లాంటి రోల్ ప్లే చేసింది, అట్లాంటి వాటి ఎస్సేస్ గాని, క్వెషన్స్ గాని ఏమన్నా వచ్చినప్పుడు మీరు ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థాంక్ యూ.